ఇరాన్ ప్రయత్నం చేస్తోంది. బాబెల్ మండేట్ అనే జలసంధిని మూసేయటం ద్వారా మరింత ఆర్థిక సంక్షోభానికి ప్రపంచంలో కారణభూతంగా నిలవాలని ఇరాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, గడిచిన కొన్ని రోజులుగా నెతన్యాహు మరణించడం, మళ్ళీ తిరిగి బతకటం, మధ్యలో ఆయన అంత్యక్రియలు జరగటం, తర్వాత మళ్ళీ ఆయన జనంలోకి ఒక కప్పు కాఫీతోటి ఇలా ముందుకు రావటం, నేను బతికే ఉన్నాను, నాకు 5 వేళ్లే ఉన్నాయని చెప్పటం, ఇవన్నీ ఏంటంటే ఈ 4-5 రోజులుగా రసవత్తరంగా జరుగుతున్న ఒక మీడియా క్రీడ. ఇది అంతర్జాతీయ మీడియా క్రీడ. డీప్ స్టేట్లో డివిజన్స్ వచ్చిన తర్వాత ఒక డివిజన్ ఈ ప్రాపగాండాని ఎత్తుకుంది, భుజానికి ఎత్తుకుంది, దాన్ని ప్రపంచం అంతా నమ్మేలా ప్రయత్నం చేస్తుంది. ఇంకో డివిజన్ ఏముంటుందంటే ఇదంతా కూడా నెతన్యాహు ఎత్తుగడే, కనీసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రకంగా చేసి అవతల పక్క లెబనాన్ మీద లేకపోతే మరే ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఉండే దేశాల మీద దాడులు చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ డైవర్షన్ చేసి మరి హమాస్ నావల్ పోలీస్ డిప్యూటీ కమాండర్ రియాద్ అబూ యూసఫ్ని వాళ్ళ దళాల చేత, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేత చంపించాడు అని చెప్పేసి. సరే, ఎత్తుగడ, వ్యూహమా, కుట్ర ఇవన్నీ పక్కన పెడితే ఒక నాయకుడు బతికుండగానే ఆయనకు అంత్యక్రియలు చేసేసి, అంటే అదృష్టవశాత్తు ఆ దేశంలో చితాభస్మం నదుల్లో కలిపే అలవాటు లేకపోవటం వల్ల అది చేయలేదు, కానీ లేకపోతే అది కూడా చేసినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు వచ్చుండేవేమో. ఆయనే వచ్చారు ఈ బిగ్ డిబేట్లో. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇజ్రాయెల్ నుంచి జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ గారు. నమస్తే ప్రశాంత్ గారు. అలాగే డాక్టర్ రియాజ్ గారు, తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అధ్యయనశీలి, వారికి నమస్కారం. రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. ప్రశాంత్ గారు, మనం వెళ్లే ముందు, అసలు డిబేట్లోకి వెళ్లే ముందు ఈయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. అంటే హిబ్రూ భాషలో మాట్లాడిన దాన్ని వీడియోకి తెలుగు డబ్బింగ్లో వస్తుంది, ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. ధన్యవాదాలు. నువ్వు నన్ను ఏం అడిగావు? నువ్వు నిజంగా చనిపోయావని వాళ్ళు ఆన్లైన్ లో చెబుతున్నారని అనుకుంటున్నావా? నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. నీకు తెలుసా, నేను నా ప్రజలను ప్రేమిస్తున్నాను. వాళ్ళు ప్రవర్తించే విధానం అద్భుతంగా ఉంది. మీరు వేళ్లు లెక్కించాలనుకుంటున్నారా? మీరు మాకు చూపించగలరా? ఇక్కడ చూసారా? చాలా అందంగా ఉంది. చీర్స్. బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే వారికి ఇచ్చే సందేశం గురించి ఆలోచించండి. స్వచ్ఛమైన గాలి కోసం బయటకు వెళ్ళండి, కానీ రక్షిత స్థలం దగ్గర. మరియు మీ కొలత అద్భుతమైనది. ఇది నాకు, ప్రభుత్వానికి, IDF కు, మొసాద్ కు బలాన్ని ఇస్తుంది. నేను పంచుకోలేని పనులు మనం చేస్తున్నాము ప్రస్తుతం, కానీ మనం చేస్తున్న పనులు ఇరాన్ను చాలా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ రోజున కూడా లెబనాన్ లో కూడా కొనసాగుతుంది. నువ్వు చెప్పు. ధన్యవాదాలు. నువ్వు నన్ను ఏం అడిగావు? సరే, మా ప్రశాంత్ గారు, ఆయన ఎవరో ఎక్కడో కాఫీ తాగుతున్నప్పుడు అడిగితే దానికి ఆయన ఇచ్చిన సమాధానం, ఆయనకి 5 వేలు, కుడి చేతికి 5 వేళ్ళే ఉన్నాయి, 6 వేళ్ళు కాదని. మొత్తానికి ఏంటంటే మీ ప్రధానమంత్రి, అంటే మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి, మీరున్న దేశం ప్రధానమంత్రి జనాల్ని చాలా కన్వీనియంట్గా, వ్యూహాత్మకంగా పక్కదోవ పెట్టి ఆయన పని ఆయన కానిచ్చుకుంటున్నాడు, అంతేనా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మీకు కూడా నమస్కారాలండి. చాలా మంచి శుభమైనటువంటి వీడియోతో మీరు స్టార్ట్ చేశారు. ఎందుకంటే చాలా మంది టీవీలో ఇప్పుడే నెతన్యాహు గారికి 4-5 సార్లు చంపేశారు, మరి 4-5 రోజులు వరుసనే చంపేశారు. సో ఇట్స్ బెస్ట్ దట్ దిస్ వీడియో ఇస్ రియల్. అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఛానల్స్ లో కూడా ప్లే అయింది ఈ వీడియో. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే అందరికి, మీరు అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆయన కాఫీ తీసుకుంటుంటే ఒక ఆయన అడిగాడు అనమాట, నువ్వు ఇంటర్నెట్ లో చనిపోయావని అంటున్నారు అందరూ, ఏంటి పరిస్థితి అంటే, నువ్వు చూసుకో, నాది 5 ఏళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు గనక తిరిగి లేచినప్పుడు బైబుల్లో ఒక ఇది ఉంటది అనమాట. ఆయన శిష్యుడు ఒక ఆయన అడుగుతాడు, నువ్వేనా అంటే, నా గాయాల్లో నువ్వు వేలు పెట్టి చూడు అన్నట్టుగా ఆయన అది చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన ఏంటంటే, నాకు 5 ఏళ్ళు ఉన్నాయి, ఇక మీరు చూపించినట్టుగా కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దాంతో పాటు ఆయన చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు దగ్గరలో ఉండి మనం చేసే ఒక పెద్ద ఈ యొక్క కార్యక్రమానికి మీరు తోడుగా ఉన్నందుకు, అలాగే మనం ఇరాన్ లో మనం ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నామో అవన్నీ కూడా చాలా చక్కగా వెళ్తున్నాయి, మీరందరూ కూడా సేఫ్ గా ఉండండి, మనం ఫ్యూచర్ లో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ అనే మాటలాగా ఆయన చెప్తున్నారు అన్నమాట అక్కడ. సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తం కూడా చాలా మీడియాలు, ఎస్పెషలీ మన తెలుగు మీడియాల్లో నేను దరిదాపుగా ఈ యొక్క 4-5 రోజుల నుంచి చూస్తున్నాను. నాకే చాలా మంది స్నేహితులు నాకే ఫోన్ చేసి అడుగుతారన్నమాట, ప్రధాని చనిపోయారంట నెతన్యాహు గారు అని బాధగా, చాలా సాడ్ గా, అంటే అక్కడ ఎక్కడో నిజంగానే చనిపోయాడన్నంత ఇదిగా నన్ను అడగడం మొదలుపెట్టారు. నేను చెప్పాను, ఒక సామాన్యుడైనటువంటి నేనే ఇక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళి మరి కూరగాయలు కొనుక్కొని మళ్ళీ మామూలుగా నా పని నేను చేసుకుంటా, నేను ఇంటికి వస్తున్నా. సో ఇలాంటి పరిస్థితుల్లో నా మీదే ఏం జరగకపోతే మరి ప్రపంచం మొత్తం
మరి ఈ రోజు నెతన్యాహు గురించి మాట్లాడుకున్న ఆయన దగ్గరికి చేరటం అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక మాట అన్నమాట. అది నేను వాళ్ళు అడుగుతుంటే నేను వాళ్ళ మాటలోనే నేను చెప్తున్నాను. నేను ఏంటంటే ఇది ఒక ఫేక్ న్యూస్ గా చెప్తున్నారు ఏంటి, నిజం అని అడుగుతున్నారు. మీరు చెప్పే దాంట్లో ఫేక్ న్యూస్ ఉందని చెప్తున్నాను నేను. సో ఇట్స్ బెస్ట్ థింగ్. ఎనీహౌ అంటే అంత అంబిగ్యూటీలో జనాలను ఉంచడం కూడా ఇజ్రాయెల్ అడ్మినిస్ట్రేషన్కి తగదు కదా. ఇప్పుడు అంత అంబిగ్యూటీ నడుస్తున్నప్పుడు దే హ్యావ్ టు కమ్ అప్ అండ్ గివ్ క్లారిటీ. సరే నిన్నటికి ఇచ్చారనుకోండి అని మీరు అనుకుంటున్నారని, క్లారిటీ ఇవ్వట్లేదని. ఆయన ప్రతి ప్లేస్ కి వెళ్తున్నాడు రోజు ఇక్కడ. బట్ మీడియా అటెన్షన్ ఎందుకు ఇవ్వలేదో తెలియదు కానీ ఇక్కడ బెషమేష్ లో జరిగితే ఒక 5-6 days బ్యాక్ అక్కడికి ఆయన డైరెక్ట్ గా ఆన్ గోయింగ్ గ్రౌండ్ కి వెళ్ళి అక్కడ అందరినీ పరిశీలించి వాళ్ళందరూ 9 మంది చనిపోయిన పిల్లలు వాళ్ళందరూ చనిపోయిన దగ్గర మేము ఉన్నామని చెప్పాడు ఆయన. అలాగే ఐఫా దగ్గరికి వెళ్ళారు. చాలా చాలా ప్లేసులకు వెళ్తున్నారు ఆయన. అదే చెప్పింది ఇన్ఫాక్ట్ పిఎంఓ చెప్పింది అదే అక్కడ చెప్పింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చెప్పింది కూడా అదే. ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి కనిపించట్లేదట, యాయిర్ నెతన్యాహు కనిపించట్లేదని ఇంకో వార్త, వారం రోజుల నుంచి కనిపించట్లేదని. అది ఇదొక మళ్ళీ ఇంకొక మళ్ళీ సబ్జెక్ట్ కావాలి కదా మనకి మసాలా కావాలి కాబట్టి తండ్రినే పట్టుకోలేదంటే కొడుకును కూడా పట్టుకుంటారు అన్నట్టుగా. ఇప్పుడు ఆయన రోజుకి 30 to 40 పోస్ట్ సోషల్ మీడియాలో చేస్తుంటాడు. అట్లాంటి ఆయన 1 week నుంచి గమ్మునుంటాం ఏంది, ఏమైంది, కుటుంబంలో ఏమన్నా విషాదం చోటు చేసుకుందా అనే సందేహాలతో కూడిన వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు కాఫీ కప్పు పట్టుకున్న విషయంలో కుటుంబంలో విషాదం జరిగినలాగా ఉన్నాడు ఆయన. చెప్పలేమండి. విన్స్టన్ చర్చిల్ ఆ యుద్ధ సమయంలో 5-6 ఉండేవాళ్ళట అలాంటి వాళ్ళే. ఈయన కూడా అలాంటి డూపేమో ఏమో, అలాంటి కథనం కూడా రేపు రావచ్చు. అలాంటి వాళ్ళు పుట్టిస్తారండి, మనకి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు పుట్టించుకోవచ్చు. అలాంటి ఇప్పటికే 4-5 రోజుల నుంచి రోజుకు ఒక వర్ధంతి ఈ విధంగా చేసిన వాళ్ళు రేపొద్దున ఇంకా చాలా చేస్తారు ఇక అవన్నీ. రైట్, మళ్ళీ మీ దగ్గర దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఒకసారి రియాజ్ గారి దగ్గర, డాక్టర్ రియాజ్ గారు, సరే మీ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మీకు తెలుసు చర్చిల్లో ఒకేసారి 8 ప్లేసుల్లో కనిపించేవాడు. అంటే అట్లాంటి వాళ్ళని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు నెతన్యాహు కూడా ఆయన వాళ్ళు తయారు చేసుకున్నాడా? ఇక్కడ చర్చ ఏంటంటే వాసుదేవ్ గారు, సహజంగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధానికి రకరకాల వ్యూహాలు ఉంటా ఉంటాయి, ఎత్తుగడలు ఉంటా ఉంటాయి. సహజంగా ఏ దేశమైనా కూడా యుద్ధంలో గెలవాలనుకుంటూ యుద్ధంలో పాల్గొన్నప్పుడు సరే ప్రతి దేశానికి తన జాతీయ ప్రయోజనాలు ఉంటా ఉంటాయి. ఆ క్రమంలో ఈరోజు ఏంటంటే సహజంగానే రకరకాల పుకార్లు వస్తూ ఉంటాయి. ఇంకో అంశం కూడా డామినేట్ చేస్తూ ఉంది. అదేంటంటే మనకి ఖమేనీ మరణించలేదు, రష్యాలో సురక్షితంగా ఉండే టాక్స్ కూడా వస్తూ ఉన్నాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా ఎక్కడ మనకు కనిపించే సందర్భంలో కనిపించట్లేదు. సరే అవన్నీ చర్చ కాదు. ఇప్పుడు చర్చ ఏంటంటే సాధ్యమైనంత మేరకు ఈ యుద్ధం ఏదైతుందో దీనికి సంబంధించిన ఫలితాలు మిగతా దేశాల మీద విషపరంగా ఉండకుండా చూసే ప్రయత్నాన్ని ప్రపంచ సమాజం చేసుకోగలగాలి. ఇప్పుడు యుద్ధం జరిగితే ఒకవైపు ఎక్కువ నష్టం ఉండొచ్చు, ఇంకోవైపు తక్కువ నష్టం ఉండొచ్చు. కానీ ప్రపంచం మొత్తం ఈరోజు నష్టాలు చవి చూస్తే గ్లోబలైజేషన్ ఫినామినా మనం ఉన్నాం. ఇజ్రాయిల్ ఏదైతుందో అది స్వప్నంలో మాత్రమే ఊహించుకుంటూ ఉంటుంది ఇరాన్ అనే దేశం లేకుండా చేస్తాను విషయం. ఎందుకోసంటే ఇరాన్కి సంబంధించిన స్ట్రాటజికల్ లొకేషన్స్ కానీ, ఇరాన్కి సంబంధించిన సైనిక బలం కానీ, అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలతో ఇరాన్ పోరాడుతున్న విధానం కానీ ఈరోజు భారతదేశంలో నేను చూస్తున్నాను కదా, భారతీయులు ఎక్కువగా శాంతికాముక దేశాలు, శాంతికాముకులు. అట్లాగే మనం పర్షియాతోటి చాలా కాలం నుంచి ఏదైతే హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయో వాటి పట్ల మనం చూసినప్పుడు మనకేం కనపడతా ఉందంటే యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ అమెరికాని. కాబట్టి ముగింపు కూడా వాళ్ళే తీసుకునే ప్రయత్నం చేయగలరు. నేనే ఇస్తానంటున్నాడు కదా, జరగట్లేదు కదా, మనం చూస్తున్నాం కదా, జరగట్లేదు. ఇప్పుడు యుద్ధాలు నిజంగా నువ్వు ఎవరైతే స్టార్ట్ చేసినావో యుద్ధం యొక్క ఫలితాలు ప్రపంచం మీద చూపెడతా ఉన్నప్పుడు యుద్ధాలు స్టార్ట్ చేసిన వాడు ముగించడం అనేది ఒక అంతర్జాతీయ విలువలకు సంబంధించిన అంశం. కానీ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ నిస్సగ్గుగా విలువలను వదిలేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ తన ఉనికి కోసం పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశం కూడా తన వైఖరిలో కూడా కొంత మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు బేసికల్గా మనకి ఈరోజు చర్చతో కూడా బాబెల్ మండేబ్ మీద చర్చ అవుతా ఉంది. ఎందుకోసం అంటే అది కూడా చాలా కీలకమైనది. హార్మోజ్కి సంబంధించిన జలసంధిని దిగ్బంధం చేస్తేనే ఈరోజు ప్రపంచం మీద ఆర్థిక అంశాల మీద ఎంత ఇబ్బందులు, ఎంత ప్రభావం ఉంటుందో కనబడతా ఉన్నది. రేపు రెడ్ సీ తోటి లింక్గా ఉండి అట్లాగే సుయాస్ కెనాల్తో లింక్గా ఉన్న తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రధానంగా సౌదీ అరేబియాకు సంబంధించిన ఇంపోర్ట్స్ ఏవైతున్నాయో, ఎక్స్పోర్ట్స్ ఏవైతున్నాయో అవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే హోతీకి సంబంధించిన తిరుగుబాటుదారులు దాని మీద ఫోకస్ చేసినట్టు కనబడుతూ ఉన్నది. అంటే మనకి క్రమక్రమంగా ఏమవుతా ఉందంటే యుద్ధం జట్లు అవుతున్నారు సార్. ఈ జట్లతో ఏ రూపంలో కనబడతా ఉందంటే ఆర్థిక సంక్షోభ రూపంలో కనబడతా ఉంది. భారతదేశం లాంటి ఇప్పుడు కరోనా తర్వాత మళ్ళా పెద్ద జనాభా కలిగి ఉండి
పెద్ద మార్కెట్ కలిగి ఉండి మనం మెల్లమెల్లగా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వస్తుంది టైంలో ఈ యుద్ధం ఏదైతుందో నిజంగా మన దేశం కానీ అండ్ మిగతా జస్ట్ దేశాలకు బ్రేకింగ్ కూడా న్యూస్ ఏంటంటే సార్, ఫ్రాన్స్ హ్యాస్ అఫీషియల్లీ రిజెక్టెడ్ ది ప్రెసిడెంట్స్ రిక్వెస్ట్ టు సెండ్ వార్షిప్. ఫ్రాన్స్ చెప్పేసిందట, రిజెక్ట్ చేసిందట, మేము వార్షిప్ పంపించాము స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి, నీకు నమస్కారం. అది వాసుదేవ్ గారు, కొన్ని పరిణామాలు మనకు మళ్ళీ అంతర్జాతీయ శాంతి వైపు మనకు ఆశాజనకంగా కొన్ని రేఖలు కనపడతా ఉన్నాయి. ఉదాహరణకు స్పెయిన్కి సంబంధించిన ప్రకటన. స్పెయిన్ ఎంత చాలా స్పష్టంగా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాకు సంబంధించిన ఇష్యూస్లో నిక్కచ్చిగా నిలబడ్డది. అట్లాగే ఈరోజు ఫ్రాన్స్ కూడా దాదాపుగా అదే ఉంది. ఇటలీకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా మనకు వచ్చింది. అంటే ఇప్పుడు అమెరికా బలహీనత చాలా క్లియర్గా కనబడ్డది కదా వాసుదేవ్ గారు. ఆయన ఏమన్నంటే హార్మోజ్ జలసంధి నుంచి నౌకలను విడిపించేందుకు ప్రపంచ దేశాల ద్వారా వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి చైనాను కూడా ఆయన ఇంక్లూడ్ చేశాడు. ఆయన 5-6 దేశాల ప్రకటన చేసినప్పుడు చైనాను కూడా ఇంక్లూడ్ చేశాడు. అది క్లియర్గా కనబడుతూ ఉన్నది. ట్రంప్ అనే అతను తను అనుకున్న రీతిలో విజయాన్ని సాధించేందుకు పరిస్థితులు సిద్ధంగా లేవు. ట్రంప్ మిగతా దేశాల యొక్క సహాయాన్ని ఆర్థించాడంటే ఇప్పటిదాకా ప్రాగ్బలాలు మనకి నేను ఇజ్రాయెల్ అమెరికా మాత్రమే మొత్తం ఈ ప్రాంతాన్నంతా మేము కైవసం చేసుకుంటామని ఆయన బేసికల్గా ఏదైతే అతిశయోక్తులు మాట్లాడాడు ఆ అబద్ధాల విషయం తెలిసిపోయింది. మరి క్లియర్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే ట్రంప్ ఏదైతే ప్రపంచాన్ని మిగతా దేశాల్లో తన వైపు తెచ్చుకోవాలనుకుంటా ఉండో అతని ఆశలు అడియాశలుగానే మిగిలిపోతాయన్న విషయం కానీ ఇటలీ అలాగే స్పెయిన్ ఫ్రాన్స్కి సంబంధించిన వాళ్ళ ప్రెసిడెంట్స్ కానీ ఉన్నతాధికారుల యొక్క స్టేట్మెంట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఏదైనా కూడా ప్రపంచ దేశాల యొక్క జోక్యం వెంటనే జరగాలి. ఈ ఏదైతే అశాంతి ఏదైతే ఉందో ఈ క్రైసిస్కి దారితీసిన సంఘటనలు అవుతున్నాయో వాటికి ముగింపు కలగాలని భారతీయులుగా మనం అల్లె దేశ విధానానికి డెఫినెట్గా అండి, మనం దాన్ని కోరుకుందాం. డెఫినెట్గా. ఎందుకంటే మనకి ప్రపంచ దేశాల అన్నింటితోటి మంచి రిలేషన్స్ ఉండాలని కోరుకుంటున్నాం. అదే విధానంలో ముందుకు నడుస్తున్నాం అప్పటి నుంచి ఇప్పుడు కూడా. ఒకసారి రామ్నాథ్ గారి దగ్గర, రామ్నాథ్ గారు, ఇంకొక జలసంధి మూసివేసే ప్రయత్నం. మరోవైపు ఏమో ఫ్రాన్స్ హ్యాస్ రిజెక్టెడ్ ది రిక్వెస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్. ఎట్టి పరిస్థితుల్లో మేము మా వార్షిప్ పంపించబోము. అనుమానం ఏంటంటే ఫ్రాన్స్కి అబ్రహాం లింకన్ని ఆల్రెడీ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ని ఆ వార్షిప్ని ఈ ఇరాన్ పేల్చేసిందని. ఇరాన్కి చెందిన ఈ సూసైడ్ బోట్స్ ఉన్నాయి కదా, అవి చుట్టుముట్టి పేల్చేశాయని. సరే, అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్, ఇవి నిర్ధారణగా నేను చెప్పట్లేదు, వస్తున్న రిపోర్ట్స్. దీనిలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనకు తెలియదు. బట్ ఆ నేపథ్యంలోనే ఫ్రాన్స్ హస్ టేకన్ దిస్ కాల్ అని చెప్పి తెలుస్తుంది. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. అదే మీరు అన్నట్టుగా ఇందాక తను ఇజ్రాయెల్ నుంచి మాట్లాడిన తను కానీ ఇప్పుడు మీరు కానీ అదే అన్కన్ఫర్మ్డ్ న్యూస్ అంటున్నారు కదా. సరే, ఈరోజు మనకు ఉన్నటువంటి మీడియా వ్యాప్తి, ఈ సోషల్ మీడియా, ఈ సాంకేతికత వల్ల మనకు ఏ న్యూస్ అథెంటికేటెడ్, ఏది మనకు అన్ఫ్యాక్చువల్ అనేది రిపోర్టింగ్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం బిలీవ్ చేయాల్సింది ఏంటంటే కొంత అథెంటికేటెడ్ సోర్సెస్ ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ వైడ్ కానీ నేషనల్ వైడ్ కానీ. ఇక్కడ మనకు ముఖ్యంగా ఇరాన్ నుంచి నేను చాలా న్యూస్ ఛానల్స్ అబ్జర్వ్ చేసినప్పుడు, అంటే రష్యా టుడే కానీ, ఇండియా టుడే కానీ, ఏఎన్ఐ కానీ, అంటే కొంత వ్యాలిడ్ సోర్స్ను అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ప్రముఖంగా ఇద్దరు మాట్లాడుతున్నారు ఎక్కువ ఇరాన్ నుంచి. ఒకరేంటంటే మన ఇండియాలో ఇరాన్ యొక్క అంబాసిడర్ ఎవరు ఉన్నారో మహమ్మద్ గారు మాట్లాడుతున్నారు. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ యొక్క రిప్రజెంటేటివ్ అబ్దుల్ మజీద్ ఇలాహి ఆర్ సంథింగ్ అతను మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వారు మొదలుపెట్టింది ఇజ్రాయెల్ అమెరికా అటాక్స్ స్టార్ట్ చేసింది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఇరాన్లో మొత్తం ఏవైతే డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయో అన్నిటినీ మేము కొలాబ్ చేశాము, ఇరాన్ పూర్తిగా ధ్వంసమైందని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అతను మాట్లాడే మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ప్రపంచం కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేసిందంటే అమెరికా ఎంటర్ అయిందంటే ఆ తర్వాత ఏ దేశం ఉన్నా ఖచ్చితంగా చేతులు ఎత్తేయాల్సిందే, ఒక 5-6 రోజులలోనే అనుకున్నటువంటి ఒక వాతావరణంలో ఈరోజు 17 రోజులు అవుతున్నా కూడా ఇరాన్ పోరాడుతుంది. అలాగే ఇంటర్నేషనల్లీ కూడా ఇరాన్కు మద్దతు లభిస్తుంది. మీరు ఇందాక అన్నట్టుగా ఫ్రాన్స్ కావచ్చు, ఇంకా ఇతర దేశాలతో పాటు ఫ్రాన్స్ మద్దతు ఇవ్వలేదండి. వాళ్ళ భయం వాళ్ళది, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయించుకోదలుచుకోలేదు, అందుకని ఫ్రాన్స్ వెనక్కి. అదే అంటే మిగతా కంట్రీస్ తో పాటు ఇక్కడ ఏం కనపడుతుంది, వాళ్ళు ఏదైతే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మన వెస్ట్ ఏషియాలో ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాడులు కూడా చేయడం, యుఎస్ ఎంబసీస్ కానీ యుఎస్కు సంబంధించినటువంటి మెయిన్ సెంటర్స్ పైన వాళ్ళు దాడులు చేస్తూ వాళ్ళు ఏమంటున్నారు, ఈరోజు నాకు తెలిసినంత వరకు ఐ థింక్ సో ఇరాన్ జనాభా దాదాపుగా 9 కోట్లు అనుకుంటా, ఐ థింక్ సో. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏదో కొందరిని చంపినంత మాత్రాన
మాత్రాన మా దేశం మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనుకుంటున్నారు, మా నేతను చంపినంత మాత్రాన మా దేశం మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనుకుంటున్నారు. మాది చాలా స్ట్రక్చర్డ్ కంట్రీ, చాలా ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంది. అక్కడ ఒక కంపెనీ పోతే ఇంకా 5 మంది కంపెనీలు ఇంకా మాకు ఆర్డర్లో పొజిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మా దేశాన్ని ఎవరు పూర్తిగా ఎలిమినేట్ చేయలేరు అంటూ మాట్లాడుతున్నారు. ఇంకా మీరు అన్నట్టుగా ఈ జలసంధి ఈ బిజినెస్ పరంగా మాట్లాడితే వాళ్ళు ఇండియా పరంగా వాళ్ళ స్టాండ్ ఎలా ఉందంటే, ఖచ్చితంగా మనం చూసినాం, మన 2 ఇండియన్ వెసల్స్ను కూడా వాళ్ళు మార్గం సుగమం చేశారు, ఆయిల్ మనకు వచ్చింది అన్నట్టుగా. ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఏంటంటే, మనం ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు, అదే మీరు ఇందాక అన్నారు, మన దేశం ఎప్పటి నుంచో ఫాలో అయ్యేటువంటి నాన్ అలైన్మెంట్ డిప్లొమాటిక్ పాలసీ అనండి, తర్వాత మోడీ గారి తర్వాత వచ్చినటువంటి స్ట్రాటజిక్ అలయన్స్, స్ట్రాటజిక్ అటానమీ అనండి, లేదా ఇష్యూస్ బేస్డ్ అనండి, లేదా యుఎన్ఓలో మనకు ఓట్కు ఏమంటారు ఓట్ పార్టిసిపేటింగ్లో ఒకసారి మనం అబ్స్టెయిన్ అవ్వడం, మనకు ఇష్టం వచ్చినప్పుడు పాల్గొనడం, అంటే సిచ్యువేషనల్గా మన పాలసీలో ఫారిన్ పాలసీలో కూడా చేంజెస్ మన ప్రయోజనాలకు అనుగుణంగా అదే అంటున్నా. సో ఆ విధంగా మన యొక్క స్ట్రాటజీస్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈరోజు ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఏమైపోతుంది, ట్రేడ్ పరంగా చాలా ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు నేను ఇందాక ఒక రిపోర్ట్స్ చదివినప్పుడు ఏమనిపించింది అంటే, దాదాపుగా ఒక 120 నుంచి 130 యుద్ధాలను స్టడీ చేసినప్పుడు అంతిమంగా తెలిసింది ఏంటంటే, ఆ కాన్ఫ్లిక్ట్ భయంకరమైన రెసిషన్ వైపు తీసుకెళ్తారు. అలాగే మళ్ళీ ఒక 10-15 ఏళ్ల పాటు మనం చాలా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇండియా ఏం చేసింది, ఇండియాకు స్ట్రాటజికల్గా మనకు ఇరాన్తో ఒక అగ్రిమెంట్ ఉంది. మన ఆ పోర్ట్ పేరు ఐ థింక్ సో చాబహార్ పోర్ట్ ఉంది మనకు. ఆ పోర్ట్లో దాదాపుగా మనం $120 మిలియన్ మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాము. అది 2016లో ఆ అగ్రిమెంట్ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏంటంటే, ఒక వసుదైక కుటుంబం ప్రపంచం అంటే ఖచ్చితంగా మనకేంటంటే మనకు పాకిస్తాన్తో ఉన్నటువంటి ఇబ్బందులు మనందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఆఫ్ఘన్లో కానీ లేదా మిడిల్ ఈస్ట్తో మనం బిజినెస్ చేయాలన్నా కూడా, కొన్ని EU కంట్రీస్కు మనం సప్లై చేసుకోవాలంటే కూడా మనకు ఈ పోర్టు చాలా కీలకం. కాబట్టి ఈ పోర్టును మనం నిర్మించుకోవడం జరిగింది. దాని కౌంటర్గా చైనా కూడా పాకిస్తాన్లో ఒక పోర్ట్ నిర్మించుకోవడం. సో ఇవన్నీ ఏంటంటే, మనం అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, మన దేశ జీడిపి, మన దేశ ఎకానమీ గ్రోత్ అవ్వాలంటే మనకు ఒక సులువైనటువంటి మార్గంలో రవాణా ట్రేడింగ్ జరగాలి. కాబట్టి ఇవన్నీ మనం బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు ఏమైపోతాయి, ఈ వార్ జరగడం వల్ల ఈ ఇంపాక్ట్ అనేది ఆటోమేటిక్గా అన్ని దేశాల మీద పడుతుంది. మీరు చూస్తున్నారు ఈరోజు మన సోషల్ మీడియా వార్తలు అనండి, ఏమనండి, మనం సిలిండర్ బుక్ చేసుకుంటే 5 రోజులు వస్తుందో 10 రోజులు వస్తుందో అనేటువంటి చర్చలు. ఒక సైడు ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోతే ఏమవుతుంది, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందో ఆటోమేటిక్గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ కానీ ఈ RBI ఇవన్నీ ఏం చేస్తారు, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతారు. అంటే సప్లై ఆఫ్ మనీని తగ్గియాలంటే వాళ్ళు ఫిజికల్ పాలసీస్ వాళ్ళ దానిలో కీప్ ఆన్ చేంజెస్ ఉంటాయి. సో మళ్ళీ షార్టేజెస్ వస్తుంది, ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ అవుతుంది. అంటే దీనివల్ల ఎంటైర్ వరల్డ్ అలా ప్యానిక్ అయిపోతుంది. అదే ఇరాన్ మాట్లాడే నేతలలో ముఖ్యంగా వాళ్ళకి ఏం కనపడిందంటే, మేము ఇతర దేశాలను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు, మా వల్ల ఇతర దేశాలు ఇబ్బంది పడాలని మేము ఎప్పుడు కోరుకోము, మా నేత ఎప్పుడు కోరుకోలేదు. సో ఎంత వీలైతే అంత మేము వీఆర్ రెడీ టు నెగోషియేట్ ఆన్ ద టేబుల్ అని చెప్పి ఇరాన్ నేతలు మాట్లాడుతున్నారు. కానీ ఒకవైపు ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, యుద్ధం 15 రోజుల్లో 20 రోజుల్లో ముగించేస్తానని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఐ థింక్ సో 17th or 18th. సో స్టిల్ యుద్ధం కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇరాన్ నేతలు చాలా బలంగా మాట్లాడుతున్నారు, మేము 15 రోజులు 20 రోజులు కాదు, మేము 5 ఏళ్ళు యుద్ధం చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అన్నట్టుగా ఇరాన్ నేతలు మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే, ఎవరు కూడా తగ్గడంలే. సో దీన్ని ఎవరు తీసుకోవాలా, ఇప్పుడు యుఎన్ఓ పరిస్థితి ఎట్లయిపోయిందో మనందరికీ తెలిసిందే. అంటే వాళ్ళు ఏదో ఉన్నారు తప్ప, నామకాస్తుకు ఉన్నారు తప్ప, వాళ్ళు ఏమీ రిజాల్వ్ చేసేటువంటి పరిస్థితులలో లేరు. అంటే యుఎన్ఓ ఇంకా ఉందని అనుకుంటున్నారు, అది ఐసీయూలో ఉంది. అంటే ఇప్పుడు ఎంతనా కానీ ఓటింగ్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్ మీడియా అబ్జర్వేషన్ ఇట్ హస్ బికమ్ ఏ OLX క్లబ్. మేబీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇట్స్ వెరీ కామన్. కాకపోతే ఏంటంటే, యుద్ధం వల్ల మనం ఏం సాధించలేము అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రపంచ వాళ్ళు అదే ఇరాన్ లీడర్స్ ఏం కాల్ చేస్తున్నారంటే, ఖచ్చితంగా ప్రపంచంలోని డెవలప్డ్ నేషన్స్ చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు. అంటే ఏదో మన గ్లోబల్ అంటే ఏదో ఒక అమెరికానే కాదు, చాలా దేశాలు ఉన్నాయి. ఆ లీడర్స్ కమ్ ఫార్వర్డ్ రావాలా, వాళ్ళు ఒక అమికబుల్ సొల్యూషన్, ఒక పీస్ను వాళ్ళు ప్రపోజ్ చేయాలా, ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇరాన్ నేతలు కోరుతున్నారు. సో ఈ సందర్భంగా ఏంటంటే, మిగతా దేశాల నుంచి కూడా కొంత కమ్ ఫార్వర్డ్ రావాలి. ఇప్పుడు మన ఇండియా విషయమే తీసుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఇరాన్ ఇన్ని మాట్లాడుతుంది, ఇరాన్ మాట్లాడకుండా వదిలేస్తున్న అంశం గురించి కూడా మీరు టచ్ చేస్తే బాగుంటుంది. ఆ 450 కేజీల యురేనియం ఒకటి, దాంతో వాళ్ళు తయారు చేయదలుచుకున్న 11 to 12 ఆటమ్ బాంబ్స్, వీటి గురించి కూడా ఆ విషయం కూడా చర్చ వచ్చింది రష్యన్ టుడేలో. ఆ చర్చ చాలా ఓపెన్ గా అడిగింది అక్కడ ఒక సమ్ లేడీ జర్నలిస్ట్. అంటే అమెరికా ప్రధానంగా ఇరాన్ మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి, మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కానీ అణు వెపన్స్
కానీ ఉన్నాయి అనేది ప్రధానంగా అమెరికా మీ పైన ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. మీరు దీనికి స్ట్రైట్గా ఆన్సర్ చేయగలరా అని అడిగినప్పుడు ఏంటంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే దానికి మా అధ్యక్షుడు ఖమేనీ గారు ఉన్నప్పుడు చెప్పారు, మేము కేవలం మా యొక్క వెపన్స్ ఏమైనా మేము తయారు చేసుకున్నా కూడా అవి మా యొక్క సావరెంటీ కోసము, మా పీస్ కోసమే తప్ప మేము ఇతర దేశాలపైన ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కాదని మేము చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే ప్రపంచంలోని కొన్ని దేశాలు మా దేశంలో విజిట్ చేసి కూడా నిర్ధారించడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు పూర్తి న్యూక్లియర్ వెపన్స్ లేకుండానే వాళ్ళు ఈరోజు యూఏకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన 4-5 దీవులను కబ్జా పెట్టిస్తుంది ఇరాన్. వాళ్ళు ముత్తుకుంటున్నారు, ఎప్పటి నుంచో ఐక్యరాజ్యం దగ్గరికి పోతారు, వాళ్ళకేమో వాయిస్ లేదు, వాళ్ళు చెప్పినా వినేవాడు ఎవడు లేడు, పట్టించుకునేవాడు లేడు. దాదాపు ఆ 3-4 స్ట్రాటజిక్ ఐలాండ్స్ ఏంటంటే ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కింద నుంచి ఈ సముద్ర గర్భంలో ఒకటి వేసుకుంది. ఆ రూట్లో వచ్చే షిప్స్ని, శత్రు దేశాల షిప్స్ని ఈ యుద్ధ సమయంలో పేల్ చేయడానికి వీలుగా అన్నీ రెడీ చేసుకుంది ఎక్విప్మెంట్. ఇరాన్ ఈజ్ కంప్లీట్ ఎక్విప్డ్. సాటి ఇస్లామిక్ నేషన్నే పట్టించుకొని ఇరాన్ ప్రపంచాన్ని పట్టించుకుంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళకు అరబ్ కంట్రీస్తో ఈరోజు కాదు, ఏ రోజు కూడా వాళ్ళకు గుడ్ టైస్ లేవు. కానీ మన ఇండియా పరిస్థితి అట్లా కాదు. మన ఇండియా పరిస్థితి ఏంటంటే మనం బ్యాలెన్స్ యాక్ట్లో మెయింటైన్ చేయాలి. మన గురించి వదిలేండి, నేను ప్రపంచంలో మిగిలిన దేశాలు అంటే ఇక్కడ చూడాల్సింది అదే కదా. మనకు ఇప్పుడు వ్యాపారాత్మకంగా మనకు ప్రతి ఒక్క దేశంతో, ప్రతి ఒక్క కంట్రీతో ఈరోజు మనకు నెగోషియేషన్స్ ఉన్నాయి, టైస్ ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే అదే ఇప్పుడు ఇతర దేశాలు కానీ ప్రపంచ దేశాలు కానీ ఎవరైనా కూడా కమ్ ఫార్వర్డ్ వచ్చి ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకోవాలి తప్ప అక్కడ సివిలియన్స్ క్యాజువాలిటీస్ రోజు పెరుగుతున్నాయి కదా. అటు ఒకవేళ ఇజ్రాయిల్లో అనండి లేదా ఇరాన్లో అనండి, క్యాజువాలిటీస్ ఎక్కువ జరిగిన రోజు అది ఎవరికైనా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఎవరైనా దాన్ని ఖండించాల్సిందే, ఏ దేశమైనా ఖండించాల్సిందే. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేయాలి. ఈరోజు ఏమనుకుంటున్నాం అంటే మనం ఓన్లీ కొంత డిఫెన్స్ వరకు లేదా ఊహాత్మకమైనటువంటి లొకేషన్స్నే. మరి మిగిలిన రేపొద్దున వేరే దేశాల ఇంటెలిజెన్స్ సంస్థలు సిఐఏ రూల్డ్ అవుట్. సిఐఏ ఏంటంటే మొస్సాద్తో పోలిస్తే 1/10 ఆఫ్ ఇంటెలిజెన్స్ సిఐఏకి ఉంటుందేమో. సో ఇజ్రాయెల్ సాయం లేకుండా వాళ్ళు మీరు ఎంతసేపు వాళ్ళని నిర్జించాలని చూసినా ఎక్కడో ఒక చోట నుంచి పుట్టుకొస్తున్నారు. లెబనాన్ వెళ్ళారు, దాడులు చేశారు. మీ దేశ ప్రధానమంత్రి ఆయన చాలా ఇంటెలిజెంట్. ఆయన పని కానించేసుకున్నాడు. ముందర ఖమేనీని లేపించాలనుకున్నాడు, లేపేసి లెబనాన్ వైపు వెళ్ళి వాళ్ళని కొట్టుకుంటూ వస్తున్నాడు, హిజ్బుల్లాస్ని. బట్ వాళ్ళేం తక్కువ తినలేదు, హమాస్ ఏం తక్కువ తినలేదు. ఇప్పుడు చూసారు ఒక నేవల్ డెప్యూటీ కమాండర్ని నిన్నటికి IDF లేపేసింది. ఇంకా ఉన్నారు, ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు రక్తబీజుల్లాగా. వీళ్ళని అడ్రస్ చేయగల కెపాసిటీ ఒక చిన్న దేశం మీరు ఇజ్రాయెల్ అంటే ఆ దేశం ఆ కెపాసిటీ ఉందా? రెండోది USS అబ్రహాం లింకన్ని ఆల్మోస్ట్ 3 వంతులు డిస్మాంటిల్ చేస్తారనేది వార్త. అది చూసే ఫ్రాన్స్ భయపడి నేను నా వార్షిప్ పంపినని చెప్పేసి అమెరికాకి మెసేజ్ పెట్టింది. ముందుగా మనం ఈ యొక్క విశ్లేషణ అంతా చూసుకుంటేనండి, అంటే మనం ఎక్కడికక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ని విడిగా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. పెద్దలు చెప్పినట్టుగా ఇది ఇండియాకి భారమా లేకపోతే పలు కంట్రీస్కి భారమా ఇవన్నీ పక్కన పెడితే ఒక కంట్రీ యొక్క ఎగ్జిస్టెన్సీ కోసం పోరాడుతున్నటువంటి యుద్ధం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యుద్ధం ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది, అమెరికానే స్టార్ట్ చేసింది అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. మేబీ దే స్టార్ట్ ఇట్ రైట్ నౌ. అంటే ఈ యొక్క ఫిబ్రవరి 28వ తారీఖున వీళ్ళు ప్రియంటివ్ స్ట్రైక్ చేశారని చెప్పొచ్చు. కానీ ఈ యుద్ధం అనేది పెంచి పోషించింది ఇరాన్. ఎట్లా? ప్రతి ఒక్క హౌతీస్కి, మీరు చెప్పిన హిజ్బుల్లాకి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హమాస్కి, ప్రతి ఒక్క ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఇజ్రాయెల్ మీదకి ఉసుగొలిపారు. కొలిపిన తర్వాత కాదు అది నేను చేయలేదు, నేను బ్యాక్గ్రౌండ్ అసలు నాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఒక పని చేసినప్పుడు తప్పు చేస్తే తప్పుకి శిక్ష పడిద్ది. ఇవాళ రోజున వాళ్ళు ఏంటంటే చాలా వార్ టాక్టిక్స్. మీరు ఇప్పుడు దాకా పెద్దలందరూ మాట్లాడినట్టుగా వాళ్ళు ఏమంటున్నారు, యుద్ధం ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఆపాలంటున్నారు. అసలు మేము ఆపం అనేది ఫస్ట్ అన్నదే ఇరాన్. ఎట్లా చర్చలు జరిగినప్పుడు అమెరికాని, మీకు లాస్ట్ డిబేట్లో కూడా చెప్పాను నేను, అమెరికాని మా దగ్గర 11 అణుబాంబులు తయారు చేసేంత యురేనియం ఎన్రిచ్మెంట్ మా దగ్గర ఉంది, మేము చెప్పినట్టుగా మీరు ఒప్పుకుంటే, మమ్మల్ని శాంక్షన్స్ అన్ని తీసేస్తే మేము వీ డోంట్ డూ ఎనీథింగ్, మేము ఇవన్నీ ప్రయోగించం. మీరు ఆలోచించండి. ఇప్పుడు అందరు చూసే వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఏమీ చేతిలో లేదు, అసలు ఇరాన్ అసలు ఏమీ లేదు, వాళ్ళందరూ మంచోళ్లే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టట్లేదు అనుకున్నోళ్ళు ఇన్ని దేశాల మీద ఇవాళకి నేను ఒక చిన్న లెక్క చెప్తాను. 290 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద, 265 నుంచి 70 మిసైల్స్ UAE మీద, బహ్రెయిన్ మీద కనీసం ఒక 150,
తర్వాత ఇవి కాకుండా 500 డ్రోన్లు ఒక్కొక్క దాని మీద ఏకకాలంలో ఏమీ లేనటువంటి కంట్రీ ఇంతమంది మీద ఫైటింగ్ చేస్తుంది అంటే వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటుంది. అది దానికి ఒక కారణం ఏమంటుంది, మీరు మమ్మల్ని అటాక్ చేశారు కాబట్టి, మీరు మమ్మల్ని కొట్టారు కాబట్టి మేము కొడుతున్నామంటుంది. ఇప్పుడు ఎలా అయిందంటే ఎవరైనా యూఏఈ మీద ఎందుకు కొట్టిందని అడిగారు అనుకోండి, సున్నీ షియా అనేది తీసుకొస్తాను, లేకపోతే ఇంకో దాని మీద కొట్టింది అనుకోండి, వాళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి పడుతుంది అంటున్నారు. సో పడినా పడకపోయినా సాటి ముస్లిం సహోదరుడు. రజాక్ గారు అంతకుముందు ఒక మంచి ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పారు, ఉన్నటువంటి మత ఛాందస్యమైనటువంటి ఇదిని నేను ఒప్పుకోను, కానీ వాళ్ళు చేసేది తప్పు అని కూడా ఆయన మంచి మాట అన్నారు. నాకు ఆయన అంటే చాలా గౌరవం, ఆ మాట ఆయన చాలా ఉందాగా ఒప్పుకున్నారు. అది యుద్ధం అనేది ఎవరు కాంక్షించరండి, ఇటు ఇజ్రాయెల్లో కూడా అటువైపు కూడా. ఇక్కడ కాకపోతే ఏమవుతుందంటే ప్రతిరోజు బయలుదేరిన దగ్గర నుంచి ఎవడు ఎట్టించి వచ్చి పొడుస్తాడో అనే దాని మీదే ఈ చిన్నప్పటి నుంచి మీకు ఇక్కడ పెరిగే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అనుకోండి, వాడు కూడా ఒక ఇంటెలిజెన్స్ అధికారిలాగానే పెరుగుతున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు పక్కన ఏం జరుగుతుందనే సామాజిక స్పృహతోనే పెరగాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు అనుకున్నట్టుగా ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు దాని యొక్క పరిణామాలు ఇతర దేశాల మీద ఖచ్చితంగా ఉంటాయి. దట్టు మన ఇండియా లాంటి దేశం అన్నిటి మీద మనం అందరితో స్నేహంగా ఉండేవాళ్ళం, కానీ మనకు కొద్దిగా ఏదైనా రాగానే మనకు ఒక ఆర్టిఫిషియల్ కొరతని ఇమీడియట్గా చేస్తారు కాబట్టి అదొక మీడియా హైప్ కూడా ఉంటుంది. కానీ మన దగ్గర ఏం చేయాలో ఎట్లా చేయాలో ప్రభుత్వాలు చేస్తున్నాయి, చేసినంత మట్టుకు చేస్తున్నాయి వాళ్ళు చేతనైనంత వరకు. కానీ కొద్దిగా ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తే క్రిస్ రైట్ నిన్న ఎనర్జీ మినిస్టర్, యుఎస్ ఎనర్జీ మినిస్టర్ ఏం చెప్పాడంటే వితిన్ ఫ్యూ వీక్స్ ఇట్ విల్ బి ఎండ్ అన్నాడు. అంటే నిన్న వాళ్ళు చెప్పిన వాళ్ళ లెక్కల ప్రకారం 70% ఆఫ్ ద బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసే లాంచెస్ ని ఇరాన్ లో కొట్టారని చెప్తున్నారు. సో యుద్ధం ఎంతకాలం జరిగిద్ది, ఎలా జరిగిద్ది అంటే ఏమీ లేకుండా చేతిలో 4 బ్యాలిస్టిక్ మిసైల్ అని చెప్పబడుతున్నటువంటి ఇరానే ఇన్ని రోజులు యుద్ధాన్ని కొనసాగిస్తానంటే అంత హంగుండి అన్నీ ఉండే ప్రపంచంలోనే అత్యంత గొప్ప మిలిటరీ అయినటువంటి యుఎస్ కానీ ఇజ్రాయెల్ మీరు అన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, వాళ్ళకి థ్రెట్ ఉందని తెలిసిన తర్వాత? ఇట్ జస్ట్ లైక్ ఎ కామన్ సెన్స్ పాయింట్. అది నేను చంపుతానని డైరెక్ట్గా చెప్తున్నాను రోజు, నిన్ను లేకుండా ప్రపంచ పటంలో లేకుండా చేస్తానన్నది ఫస్ట్ ఇరాన్, ఇజ్రాయెల్ కాదు. ఇజ్రాయెల్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తానన్నది రిజీము. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ కూడా అనలేదు, ఇరాన్ షా ప్రభుత్వం కూడా అనలేదు, అంతకుముందు 1979 ముందు అనలేదు, వీళ్ళు వచ్చిన తర్వాత అన్నారు. అది వీళ్ళిద్దరి గొడవ ఎప్పుడైతే ఆర్జీసీ ఫామ్ అయిందో, వీళ్ళ ప్రభుత్వం ఫామ్ అయిందో, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రిజిమ్ వచ్చిన తర్వాత అన్నారు. అంతేగాని ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడిద్దరికి వాడే వెళ్ళి యుద్ధం తయారు చేసుకొని యుద్ధం పెట్టి మీరు అమెరికా టాపిక్ మాట్లాడాలంటే అది ఒక పెద్ద ఓషన్. అది అమెరికా ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ ఎత్తుకు వెళ్ళేస్తుంది, వాళ్ళ యొక్క ఏం చేశారు, అది డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మనం పర్టికులర్గా ఒక కంట్రీ గురించి మాట్లాడుతున్నాం మనం. అది ప్రశాంత్ గారు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత దీని మీద